హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింప్లీ శైల. ఈరోజు వీడియోలో అయితే నేను అఫిలియేట్ మార్కెటింగ్ గురించి మీకు చెప్తానండి. అఫిలియేట్ మార్కెటింగ్లో నేను ఎంత ఎర్న్ చేశాను అనేది కూడా చెప్తాను, ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను అఫిలియేట్ మార్కెటింగు యూట్యూబ్లో, గూగుల్లో అంతా సెర్చ్ చేశాను అనమాట. ఎర్నింగ్ ఆపర్చునిటీస్ జెన్యూన్గా ఏమేమి ఎర్న్ చేయాలా అనేసి నాకు అఫిలియేట్ మార్కెటింగ్ ట్రై చేయాలనిపించింది. ఎందుకంటే మనము చూస్తూ ఉంటాం చాలామంది అఫిలియేట్ మార్కెటింగ్లో ల్యాక్స్ ఎర్న్ చేస్తారు అని. నేను కూడా ట్రై చేద్దామని ఒక 30 days అయితే ట్రై చేశాను అనమాట. నేను అఫిలియేట్ మార్కెటింగ్ కోసం ఎంచుకున్న ప్లాట్ఫామ్ వచ్చేసి ఎక్స్ట్రా పే అనమాట. ఎక్స్ట్రా పేనే కాకుండా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ ప్రమోషన్ కి మనకు కొన్ని ప్లాట్ఫామ్స్ అవసరం అవుతాయి. నేను అఫిలియేట్ ప్రోడక్ట్స్ కి ప్రమోషన్ గా వాడుకున్న ప్లాట్ఫామ్స్ వచ్చేసి ఫేస్బుక్, పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్ అనమాట. మెయిన్ ఇన్స్టాగ్రామ్ లో మనకి చాలా మంది అక్కడి నుంచి ట్రాఫిక్ మన ప్రోడక్ట్స్కి చాలా ఉంటుందన్నమాట. ఫేస్బుక్లో కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ అంటే ఫేమస్ అనమాట, రీల్స్కి ఎక్కువ వ్యూస్ వస్తాయి అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ఒక 30 days అయితే కంటిన్యూస్గా ఫేస్బుక్లో పోస్ట్లు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అనమాట. ఈ రీల్స్ ఏం లేదు ఫ్రెండ్స్, జస్ట్ ఫేస్ క్రీమ్ అనుకోండి. ఆ ఫేస్ క్రీమ్ పేరు ఉంటుంది కదా, ఆ ఫేస్ క్రీమ్ పేరు వచ్చేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకి షార్ట్స్, రీల్స్ వస్తాయన్నమాట. ఆ రీల్స్ని మనం ఎడిట్ చేసి మన ఓన్ వేలో కొద్దిగా ఎడిట్ చేసి మేము వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసామన్నమాట. ఇలా నేను ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఒక 30 days ట్రై చేశాను ఎంత అమౌంట్ వస్తుందో అనేసి. నాకు వచ్చిన అమౌంట్ ఎక్స్ట్రా పేలో ఎంతో మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. అలాగే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపిస్తాను, ఫేస్బుక్ పేజ్, మళ్ళీ పిన్ ఇంట్రెస్ట్ చూద్దాము. ఫ్రెండ్స్ చూడండి, ఇది క్యాన్వాలో నేను డిజైన్ చేసిన టెంప్లెట్స్ అన్నమాట, ప్రోడక్ట్స్ రిలేటెడ్. ఇది చూడండి, క్యాన్వాలో మనకి ప్రీ టెంప్లెట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇవన్నీ నేను డిజైన్ చేసి చూడండి. జస్ట్ ఇట్లా మీరు ప్రోడక్ట్ ఫోటో ఇట్లా పెట్టేసి ఎంత ఆఫర్ ఉంటే అంత ఇలా హాట్ డీల్ అనేసి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు నా ఇన్స్టా పేజ్ చూద్దాం రండి. చూడండి, ఇన్స్టాలో ఇలా క్రియేట్ చేశాను అన్నమాట రీల్స్. ఈ రీల్స్ అన్నీ మనకి యూట్యూబ్లో, ఇన్స్టాలో దొరుకుతాయండి. వేరే వాళ్ళు చేసి ఉంటారు కదా, అంటే వాటర్ మార్క్స్ లేనివి తీసుకొని కొద్దిగా ఎడిట్ చేసి మనము టెక్స్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇది చూడండి, పైన టెక్స్ట్ పెట్టాను చూడండి. వాయిస్ ఓవర్ కూడా మేమే ఇచ్చాము అనమాట. అలా మీ ఓన్గా వాయిస్ ఓవర్ జస్ట్ 1 minute కదండి, 1 minute లోపలే ఉంటుంది రీల్స్ అన్నీ. ఇంకా నేను పింట్రెస్ట్లో కూడా పోస్ట్ చేస్తాను అంట. పింట్రెస్ట్లో నా ఛానల్ లాగా అనమాట. ఇది బోర్డ్ అంటారు పింట్రెస్ట్లో. ఇది చూడండి, నేను డిజైన్ చేసిండేటివి ఇవి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 8 views, 19 views, 40 views అట్లా వస్తాయంటాయి అనమాట. దీని ద్వారా కూడా మనకి సేల్స్ అనేది అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి ఫేస్బుక్లో అనమాట. చూడండి, ఇప్పుడు ఆర్జే డీల్స్ అనేసి నా ఫేస్బుక్ పేజ్ అనమాట. ఈ నుంచి కూడా మనకి ట్రాఫిక్ అనేది, మన యాడ్స్, రీల్స్ అనేది పబ్లిక్కి వెళ్తుంది. అక్కడి నుంచి మనకి సేల్స్ అవుతాయి అన్నమాట. ఇది చూడండి, ఇట్లా జస్ట్ ఫోటోలు పేజ్ చేసినా కూడా సరిపోతుంది. ఇక్కడ ఎన్ని వ్యూస్ వచ్చాయి చూద్దాం. ఇక్కడ చూడ 127 views అనమాట. ఇంటరాక్షన్స్ 1. ఇలా మీరు కూడా పోస్ట్ చేస్తూ ఉండండి. ఫేస్బుక్, పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్లో ప్రమోషన్ అనమాట. మనకు ఫ్రీగా ట్రాఫిక్ వస్తుంది. ఇక్కడ మనం ఏమే యాడ్స్ ఏం పెట్టుకొని అవసరం లేదు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది నా ఎక్స్ట్రా పే అకౌంట్ అనమాట. ఇది చూడండి, మై అకౌంట్ చూపిస్తాను ఇక్కడ. ఇది చూడండి, మై ఎర్నింగ్స్ లోకి వచ్చేస్తే చూడండి, 20th March లాస్ట్ ట్రాన్సాక్షన్ అంటే ముందు మంత్ అనమాట. టోటల్ ఎర్నింగ్స్ వచ్చి ఇది, పెండింగ్ అమౌంట్ వచ్చి ఇది అనమాట. ఇది చూడండి, 4th, 7th, April 7th డిస్ప్లే ట్రాన్సాక్షన్స్ వచ్చినాయి చూడండి. 99 అయితే మినిమం రిడీమబుల్ అమౌంట్ వచ్చి 99 రూపీస్ అనమాట. ఇంకా నేను బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను చూడండి. ఇది నా పేరు పైన చూడండి బ్యాంక్ డీటెయిల్స్. ఎర్నింగ్స్ చూసుకోవచ్చు. ఇది అప్రూవ్డ్ వచ్చి 15. అప్రూవ్డ్ అవ్వడానికి మనకి ఒక సేల్ అయింది అనుకోండి, అది అప్రూవ్డ్ అవ్వడానికి ఒక 2 weeks అలా పడుతుంది. పెండింగ్ లో ఉంటుంది. ఇది పెండింగ్ అమౌంట్ అనమాట. మొన్ననే సేల్ అయింది అనమాట. ఇది చూసారు కదండి, నా ఇన్కమ్ ప్రూఫ్. ఇది చాలా తక్కువ అయినా కూడా మనకి జెన్యున్ గా మనీ వస్తుంది అని తెలుస్తుంది కదా. కాకపోతే మనం కన్సిస్టెంట్గా చేస్తూ పోతా అంటే ఇంకా బెటర్గా మంచి ప్రోడక్ట్స్ ఎంచుకొని ప్రమోట్ చేస్తా అంటే మనకి ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అనమాట. దీంట్లో మెయిన్ అఫిలియేట్లో కొంచెం పేషెన్స్ ఉండాలన్నమాట. ఏదో ఫస్ట్ 2-3 days మనము రీల్స్ చేసాం, పెట్టేసామా, రాలేదు, ఎవరు కొనలేదంటే అట్లా కాదండి. మనము రీసెర్చ్ చేస్తూ ఉండాలి. ఏ ప్రోడక్ట్స్ ఎక్కువ పోతుంటాయి, దాని మీద ఎలా మంచి రీల్స్ చేయాలి అని చేస్తూ పోతే, కొద్దిగా పేషెన్స్ ఉంటే
ఒక 1 మంత్ 2 మంత్స్లోనే మనకి ఎర్నింగ్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. నాకు ఎలా అయితే ఎర్నింగ్ అయిందో అలా అవుతాయి అన్నమాట. తక్కువే వచ్చినా కూడా మనకి జెన్యూన్గా మనీ వస్తుంది, బ్యాంకుకి వస్తుంది అనమాట. ఈ ఎక్స్ట్రా పేలేయమంటే 99 రూపీస్ అయితేనే మనకి బ్యాంక్కి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ మనీ ఎర్నింగ్ వేస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసము ఇంకా మంచి జెన్యూన్ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ గురించి చెప్తాను. అలాగే మీకోసము ఒక వెబ్సైట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. ఇది ఏ ఊరికంటే ఎక్కువగా స్టూడెంట్స్కి పార్ట్ టైము, ఫుల్ టైము మనీ ఎర్నింగ్ చేసుకునే వాళ్ళకి, హౌస్ వైఫ్స్కి మెయిన్గా ఇంట్లో నుంచి ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయనేది మన వెబ్సైట్లో కంప్లీట్గా డీటెయిల్గా ఇచ్చాను. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు వెబ్సైట్కి వెళ్ళి చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీ హోమ్ నుంచి మనీ ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి, ఎలా చేయాలి, డీటెయిల్డ్గా ఇచ్చాను వెబ్సైట్లో. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.